స్వాగతం. ఈ రోజు మనం వేరబుల్ టెక్నాలజీలో ఒక కొత్త ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. అవే స్మార్ట్ రింగ్స్. ముఖ్యంగా 2025లో భారత మార్కెట్ ఎలా ఉండబోతోందో చూద్దాం. మన దగ్గర దీనిపై ఒక గైడ్ ఉంది. అవునండి. ఇవి కేవలం స్టైల్ కోసం పెట్టుకునేవి మాత్రమే కాదు. మన ఆరోగ్యం, నిద్ర, యాక్టివిటీ ట్రాకింగ్లో ఇవి నిజంగా ఒక మార్పు తీసుకొస్తున్నాయి. మార్కెట్ కూడా బాగా పెరుగుతోందంటున్నారు కదా. అవును, చాలా వేగంగా. చూడండి, 2024లోనే అమ్మకాలు దాదాపు రెట్టింపయ్యాయని, దగ్గర 207 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అబ్బో, అది పెద్ద నంబరే. అవును. సరే, మరి ఈ రోజు మనం ఇండియాలో ఏ రింగ్స్ బాగున్నాయి, వాటి ఫీచర్స్ ఏంటి, ధరలెలా ఉన్నాయి, బ్యాటరీ లైఫ్, ఇంకా ఈ ఎన్ఎఫ్సి పేమెంట్స్, వీటన్నిటి గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ముఖ్యంగా అసలు స్మార్ట్ వాచ్ ఉండగా ఈ రింగ్ ఎందుకు కొనాలి అని డౌట్ చాలా మందికి ఉంటుంది. కరెక్ట్. అదే మెయిన్ పాయింట్. అంటే స్మార్ట్ రింగులు వాటి సైజ్ వల్ల చాలా స్పెషల్. చిన్నగా, అంతగా కనిపించకుండా ఉంటాయి కదా. అవును, డిస్క్రీట్గా ఉంటాయి. అదే. ఇంకా ఇవి కంటిన్యూస్గా డేటా సేకరిస్తాయి. హార్ట్ రేట్, హెచ్ఆర్వి, బ్లడ్ ఆక్సిజన్, ఎస్పీఓ2, నిద్ర, శరీర ఉష్ణోగ్రత, ఇలాంటివన్నీ ట్రాక్ చేస్తాయి. అయితే వేలి మీద ఉండటం వల్ల సెన్సార్ల ఖచ్చితత్వం పెరుగుతుందా నిజంగా? కొంతవరకు నిజమేనండి. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత విషయంలో వేలి మీద ఉంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అని అంటారు. కొన్ని సిగ్నల్స్ కూడా మణికట్టు కన్నా వేలి నుంచే బలంగా వస్తాయని భావిస్తున్నారు. కానీ ఇది రింగ్ క్వాలిటీ, టెక్నాలజీపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇంట్రెస్టింగ్. మన దేశీయ బ్రాండ్స్ కూడా బాగానే పోటీ ఇస్తున్నాయి కదా. అల్ట్రా హ్యూమన్, నాయిస్, బోట్ లాంటివి. అవునవును. శాంసంగ్ లాంటి గ్లోబల్ కంపెనీలతో పోటీ పడుతున్నాయి. మేడ్ ఇన్ ఇండియా వల్ల ఆప్షన్స్ పెరిగాయి, ధరలు కూడా బాగున్నాయనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ మన బ్రాండ్స్ అల్ట్రా హ్యూమన్, నాయిస్ లాంటివి నెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజు లేకుండా రింగ్స్ ఇస్తున్నాయి. ఓ, అది చాలా ముఖ్యం కదా. ఓరా లాంటి వాటికి ఫీజుంటుంది కదా. అవును. భారతీయ వినియోగదారులకు ఇది పెద్ద ప్లస్ పాయింట్. మరి ఫీచర్ల సంగతి, బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది? సాధారణంగా 4 నుంచి 7 రోజుల వరకు వస్తుంది ఒక ఛార్జ్తో. కొన్ని మోడల్స్ అంటే శాంసంగ్ గ్యాలక్సీ రింగ్, ఇంకా రాబోయే నాయిస్ లూనా రింగ్ 2కి ఛార్జింగ్ కేస్ కూడా ఇస్తున్నారు. ఓ, అప్పుడు ఇంకా ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. అవునండి. రింగ్ని కేసులో పెట్టి మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రయాణాల్లో బాగుంటుంది. బ్యాటరీ బాగుంది సరే, మరి పేమెంట్ సంగతేంటి? ఎన్ఎఫ్సి ఫీచర్ అంటున్నారు కదా. దాని గురించి చాలా చర్చ నడుస్తోంది. 7 రింగ్, మ్యూజ్ రింగ్ 1 లాంటివి ఇండియాలో ఎన్ఎఫ్సి పేమెంట్స్ని టార్గెట్ చేస్తున్నాయి. కానీ ఎక్కువగా హెల్త్ మీద ఫోకస్ చేసే రింగ్స్లో, అంటే శాంసంగ్, అల్ట్రా హ్యూమన్ లాంటి వాటిలో ఈ ఫీచర్ ఇంకా అంతగా రాలేదు. ఎందుకని? అంటే మన దగ్గర ఇంకా అన్ని షాపుల్లో ఎన్ఎఫ్సి టెర్మినల్స్ లేవు, ఇంకా యూపీఐ క్యూఆర్ కోడ్స్ వాడకం ఎక్కువ కదా. అదొక కారణం అనుకోవచ్చు. అవును, అది నిజమే. మెటీరియల్స్ ఎలా ఉంటున్నాయి? లుక్ బాగుంటుందా? ప్రీమియం లుక్ కోసమని టైటానియం వాడుతున్నారు. శాంసంగ్, అల్ట్రా హ్యూమన్, నాయిస్ ఇవి టైటానియంతో వస్తున్నాయి. 7 రింగ్ అయితే సిరామిక్తో వస్తోంది. ఇవి లైట్గా, గట్టిగా ఉంటాయి. సరే, మార్కెట్లో ఉన్న కొన్ని టాప్ మోడల్స్ చెప్తారా? ఎవరు ఏది తీసుకోవచ్చు? ప్రీమియం రేంజ్లో అయితే శాంసంగ్ గ్యాలక్సీ రింగ్ ఇంకా రాలేదు. అల్ట్రా హ్యూమన్ రింగ్ ఎయిర్ పాపులర్. మధ్య శ్రేణిలో నాయిస్ లూనా రింగ్ 2 త్వరలో వస్తోందొకటి. ఇంకా పై రింగ్ ఎక్స్ అని బీపీ మానిటరింగ్ ఉంటుందని అంటున్నారు. అది చూడాలి. బ్లడ్ ప్రెషర్ కూడా నా వావ్. అవును, అలా క్లెయిమ్ చేస్తున్నారు. బడ్జెట్లో చూస్తే బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ ఉంది. ఓకే. చివరిగా స్మార్ట్ వాచ్కి దీనికి తేడా ఏంటి? ఎవరు రింగ్ కొనాలి? మంచి ప్రశ్న. చూడండి, ఎవరైతే ఆరోగ్యాన్ని, ముఖ్యంగా నిద్రని పెద్దగా ఆర్భాటం లేకుండా ట్రాక్ చేయాలనుకుంటారో, అంటే చేతికి డిస్ప్లే వద్దు, ప్యాసివ్గా ట్రాకింగ్ చాలు అనుకునే వాళ్ళకి రింగ్స్ బావుంటాయి. అదే, యాక్టివ్గా వర్కౌట్స్ ట్రాక్ చేయాలన్నా, కాల్స్ చూడాలన్నా. అవును, యాక్టివ్ ఫిట్నెస్ ట్రాకింగ్, జీపీఎస్, నోటిఫికేషన్స్, కాల్స్ ఇలాంటి వాటికి స్మార్ట్ వాచ్ బెటర్ ఆప్షన్. అర్థమైంది. మొత్తానికి స్మార్ట్ రింగ్స్ ఇండియాలో ఇంట్రెస్టింగ్గా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. హెల్త్ ట్రాకింగ్కి ఇవి స్టైలిష్గా, కంఫర్టబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా. కొనే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు కావాల్సిన ఫీచర్లు, బ్యాటరీ లైఫ్, సబ్స్క్రిప్షన్ ఉందా లేదా, ఇంకా ముఖ్యంగా సైజింగ్ కిట్ వాడడం చాలా ముఖ్యం. అలాగే ఇండియాలో ఎన్ఎఫ్సి పేమెంట్స్కున్న లిమిటేషన్స్. మన లోకల్ బ్రాండ్స్ పోటీ ఇవ్వడం కూడా మంచి విషయం. అవును, దానివల్ల కస్టమర్కి మంచి ఆప్షన్స్, ధరలు దొరుకుతున్నాయి. ముగించే ముందు ఒక ఆలోచన. భవిష్యత్లో ఈసీజీ లేదా కఫ్ లేకుండానే బ్లడ్ ప్రెషర్ కొలిచే టెక్నాలజీ, ఇలాంటి అడ్వాన్స్డ్ మెడికల్ గ్రేడ్ సెన్సార్లను ఈ చిన్న రింగ్స్లోకి విజయవంతంగా తీసుకురాగలిగితే, అప్పుడు ఇవి కేవలం వెల్నెస్ ట్రాకర్స్గా కాకుండా నిజంగా పర్సనల్ హెల్త్ మేనేజ్మెంట్ని ఇండియాలో ఎలా మార్చగలవు? అది చాలా పెద్ద మార్పు తీసుకురాగలదు. దీని గురించి ఆలోచించండి. విన్నందుకు ధన్యవాదాలు.